సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు కూటమిలో ఉండే మిత్రపక్షాలు అధికార పక్షం అనే ఒక మర్రి చెట్టు నీడలో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాయి. చాలా చోట్ల అదే చూసాం. వాళ్ళకి ఒకటో రెండో పదవులు ఇస్తారు, వాళ్ళ కోరిన శాఖలు ఇస్తారు, క్యాబినెట్లో అవకాశం ఇస్తారు. వాళ్ళు ఆ మంత్రి పదవులను ఎంజాయ్ చేస్తూ వాళ్ళ పని 5 ఏళ్ళు అలాగా హ్యాపీగా గడిపేస్తూ ఉంటారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన మాత్రం పూర్తిగా అటువంటి వాటికి విరుద్ధం. ఏదైనా సరే ఇనిషియేట్ తీసుకుంటుంది. ఆ కూటమిలో ఉన్న జనసేనలో ఉన్న ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ కానీ, లేదంటే కందుల దుర్గేష్ కానీ, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత బాధ్యతగా వ్యవహరిస్తారు అంటే ఏ విషయంలోనైనా మొన్న చూసుకుంటే కనుక ఆ వరదలకు సంబంధించి ఇమీడియట్గా పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెండ్ల మనోహర్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళందరికీ రేషన్ అందించే విషయంలో ఆయిల్ ప్యాకెట్లు కానీ, బియ్యం కానీ, కూరగాయలు కానీ ఇవన్నీ ఇమీడియట్గా వెహికల్స్ తెప్పించారు, ఆటోలో వాటిలో పంపించారు. ఇవన్నీ ప్రభుత్వ సహకారంతో చేసిన అక్కడ ఇనిషియేట్ తీసుకోవడం మనకెందుకు లేని సైలెంట్గా ఉండలేదు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హోదాలో ఉన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దాదాపు ఒక 5 శాఖలు ఉన్నాయి ఆయన దగ్గర. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ తిరుమల లడ్డు విషయం రాగానే ఆయన సైలెంట్గా ఊరుకోలేదు. దానికి సంబంధించి వివరాలు తెప్పించుకున్నారు, ఏం జరిగిందో దాని మీద మాట్లాడారు. అక్కడ పవిత్రత దెబ్బతింది అంటూ ఇమీడియట్గా ఆయన ఒక దీక్ష కూడా తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి దీక్ష తీసుకున్నారు. 11 రోజుల పాటు ఆలయాన్ని అపవిత్రం కాకుండా చూడాలి అంటూ దానికి సంబంధించి ఈవో శ్యామలారావుని పిలిచి మాట్లాడారు. ఆయనతో అక్కడ జరిగిన దాన్ని తెలుసుకున్నారు. అంటే ఏదో బాబు గారు చూసుకుంటారులే, లోకేష్ చూసుకుంటారులే, మిగిలిన మంత్రులు ఉన్నారులే, నాకెందుకు లేని సైలెంట్గా లేరు ఇక్కడ. అది పవన్ అంటే. అందుకే పవన్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అంటారు. కారణం ఏంటి అంటే సైలెంట్గా చూస్తూ కూర్చొని ప్రేక్షక పాత్ర పోషించే మిత్రపక్షంగా అయితే జనసేన ఉండట్లేదు. యాక్టివ్గా ఉంటుంది. ప్రజా సమస్యల మీద కానీ ఇటువంటి ప్రతిపక్షం చేస్తున్న తప్పులు గత ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు గత పాలకులు చేసిన నిర్లక్ష్య ధోరణి, దాని వెనక జరిగిన కుట్రల విషయంలో మాత్రం సైలెంట్గా వ్యవహరించట్లేదు. తాజాగా ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలని అందరూ స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఎందుకంటే సైలెంట్గా ఉండకుండా ఆయన దీక్ష తీసుకోవడం, ప్రాయశ్చిత్త తీసుకోవడం, అధికార పక్షంలో భాగస్వామిగా ఉంటే కొంతమంది వాళ్ళ డిమాండ్లు, వాళ్ళ కోరికలు ఏ స్థాయిలో ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ధోరణి మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తోంది. తమ వైపు ఎలాంటి ఆబ్లిగేషన్లు రాకుండా చూసుకుంటున్నారు. అలాగే తలనొప్పులు కూడా తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు తన పరిధిని మేరకుండా వ్యవహరిస్తున్నారు. ఇది చంద్రబాబుకు సైతం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకు అంటే ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతోమంది మిత్రులను చూశారు, ఎంతోమంది రాజకీయ పార్టీ అధినేతలతో కలిసి పనిచేశారు. మిగిలిన వారి తీరికి పవన్ భిన్నంగా ఉండడం అంటే తన వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాల పేరుతో ఇబ్బంది పెట్టే ధోరణికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు పవన్ కళ్యాణ్. ఒక రకంగా ఇది అధికార పక్షానికి కూడా, అంటే తెలుగుదేశం పార్టీ కూడా చాలా రిలీఫ్ ఇచ్చే అంశం. అదే నేపథ్యంలో ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు పవన్ కళ్యాణ్ తీరుని.